హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తస్లీం. నేను ఆసియా క్రియేషన్స్ అనే చిన్న బొటిక్ని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. నేను నా బొటిక్లో మగ్గం వర్క్, శారీ కుచ్చులు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటాను. నేను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీకు తెలుసు, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటికీ ఆగిపోదు. నేను మీకు కోర్స్ లాగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు లెర్నింగ్ వీడియోస్ని లెసన్ వైజ్ వీక్లీ 2 to 3 వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీరు ఈ కోర్స్ని కాన్సన్ట్రేషన్తో వీడియోని స్కిప్ చేయకుండా చూసి నేర్చుకుంటే ఖాళీ సమయంలో ఇంట్లో కూర్చొని నెలకు 6 నుంచి 10,000 వరకు సంపాదించుకోవచ్చు. వీడియో చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈరోజు మనం బేసిక్ నేర్చుకుందామండి. దానికి మనము శారీ కుచ్చులకి నీడిల్ నెంబర్ 10 తులిప్ జపాన్ కంపెనీది యూజ్ చేస్తాము. ఎంఎం వచ్చేసి 0.75 mm. మనం కుచ్చులకి 10 లేదా 11 యూజ్ చేస్తాము. 11 అనేది ఇంకొంచెం లావుగా వస్తుంది, అంటే ఎవరు కన్వీనియంట్ వాళ్ళకి, మీకు ఏది అనుకూలం ఉంటే దాన్ని ఆ నీడిల్ని యూజ్ చేయండి, 10 or 11. సో నేనైతే 10 యూజ్ చేస్తానండి. దీనికోసం రేషం థ్రెడ్ అండి ఇది. దీన్ని మనము 6 లేయర్స్లోకి చుట్టుకోవాలండి. 6 లేయర్స్ అన్నా తీసుకోవచ్చు, లేకుంటే 7 అన్నా తీసుకోవచ్చు అండి. ఫస్ట్ దీన్ని ఈ ఎడ్జ్కి నాట్ వేసుకోండి. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ వేళ్ళతో అండి, ఈ ఫింగర్తో ఇలా చుట్టుకోవాలండి 1 టైం. నెక్స్ట్ ఈ 2 ఫింగర్స్తో ఈ లాస్ట్ ఎండ్ని ఇలా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ నీడిల్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలండి, రైట్ సైడ్ నుంచి కాదు, లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ పైకి తీసుకోవాలండి. తీసుకొని ఈ వేల మధ్యలో దీన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక లూప్ లాగా అవుతుంది. ఈ లూప్ నుంచి ఈ థ్రెడ్ని ఇలా బయటికి తీయాలండి. నెక్స్ట్ ఈ లూప్ నుంచి ఇంకా ఈ థ్రెడ్ని బయటికి తీయాలి. ఇలా చేసుకుంటూ పోతే థ్రెడ్ ఇప్పుడు టైట్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం థ్రెడ్ని తీసుకోవాలండి, లెంత్ ఇలా తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. అది అయిపోయే వరకు తీసుకుంటూ వెళ్తూ ఉండాలండి. ఇలా దీన్ని చైన్ లాక్ అంటారండి. ఇది క్రోషెట్ వర్క్కి ఇది బేసిక్ అండి. నెక్స్ట్ ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ శారీకి అటాచ్ చేయడం ఈజీగా వస్తుందండి. అండ్ మీరు డైరెక్ట్గా శారీకే ఇట్లా వేయడానికి ట్రై చేస్తే అది అంతగా రాదు. ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో శారీకి ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. మీకు అర్థం అవడానికి ఇంకోసారి చూపిస్తానండి. ఇలా లాగితే మొత్తం అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ థ్రెడ్ ఇట్లా పట్టుకోవాలి. ఈ వేలని ఇలా చుట్టుకోవాలండి 1 టైం. నెక్స్ట్ ఈ ఎడ్జ్ని ఈ ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ నీడిల్ని ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని దారంని సూదిపై నుంచి తీసుకోవాలండి. తీసుకొని ఈ 2 ఫింగర్స్లో పట్టుకొని ఈ లూప్ నుంచి ఈ థ్రెడ్ని ఇలా బయటికి తీయాలండి. నెక్స్ట్ మరి ఇంకొక లూప్ ఫామ్ అవుతుంది. ఆ లూప్ నుంచి ఈ థ్రెడ్ని మళ్ళీ బయటికి తీయాలి. అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇది బాగా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తే, అంటే మీకు ఈ రేషన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయడం రాకపోతే యాంకర్ థ్రెడ్ దొరుకుతుందండి. దాంతో ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. దాంట్లో బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఈ 6 లేయర్స్ థ్రెడ్తో చేయండి. డైరెక్ట్గా 6 లేయర్స్ థ్రెడ్తో చేయాలంటే కొంతమందికి రాదు, ఎందుకంటే ఒక పోగు వస్తుంది, ఒక పోగు రాదు. అది బాగా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. ఫస్ట్ మీరు యాంకర్ థ్రెడ్లో
ప్రాక్టీస్ చేసి తర్వాత ఈ లేయర్స్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. మనము ఈ క్రోషా డిజైన్కి మనం 6 లేయర్స్ తీసుకుంటాము. కొంతమంది అయితే 7 లేయర్స్ తీసుకుంటారు. 6 లేదా 7 తీసుకోవాలండి. 7 కంటే ఎక్కువ తీసుకుంటే అది ఫినిషింగ్ బాగుండదండి. చాలా లావుగా వచ్చేస్తుంది, నైస్గా ఉండదు. దానివల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.